నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం సింహరాశి వారికి ఆగస్టు 20 నుండి 31 మధ్య కాలంలో కలిగే అద్భుతమైన అదృష్టం గురించి మాట్లాడబోతున్నాం. ఈ 10 రోజుల్లో సింహరాశి వారి జీవితాన్ని పూర్తిగా మార్చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే అదృష్టం స్థిరంగా ఉండాలంటే ఈ ముగ్గురితో మీరు జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలి. అసలు ఆ అదృష్టం ఏ రూపంలో వస్తుంది? ఎలాంటి మార్పులు తీసుకువస్తుంది? ఏ జాగ్రత్తలు మీరు పాటించాలి? అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తే మాత్రమే మీరు అన్ని విషయాలుగా మీకు అర్థమవుతుంది. మీకు మీరు పాటించవలసిన ముఖ్యమైన 3 జాగ్రత్తలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక సింహరాశి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకొస్తారు. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశిగా ఉంటుంది. ఈ 5వ రాశి అయినటువంటి సింహరాశి వారి ప్రధానమైన స్వభావం సూర్యుడు వీరికి అధిపతిగా ఉంటాడు. సూర్యుని వెలుగు, శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తాడు. అందువల్ల వీరికి సహజంగానే ఒక రాజసాన్ని, దృఢతని కలిగించే శక్తి ఉంటుంది. వీరి వ్యక్తిత్వం చాలా ప్రభావవంతమైనదిగా ఉంటుంది. ఒక గదిలో వీరు ఉన్నప్పుడు అక్కడే అదృష్టం మొత్తం వీరి పైన పడుతూ ఉంటుంది. వీరి ఆలోచనలు రాజులాంటి ఆలోచనలు. నేను నడిస్తే ఇతరులు కూడా అదే విధంగా నడవాలి. అదే దారిలో నడవాలి అనే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి ఎలాంటి సందేహం ఉండదు. వీరు ఎప్పుడూ పెద్ద దృష్టికోణంలో ఆలోచిస్తూ ఉంటారు. చిన్న లాభాల కంటే పెద్ద స్థాయిలో ఎదగడం వీరెప్పుడూ కూడా దానికోసమే ప్రయత్నం చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. బయటకు వీరు చాలా గర్వంగా కనిపించినా, లోపల వీరి హృదయం చాలా మృదువుగా, సున్నితంగా ఉంటుంది. వీరు ఎవరినైనా నిజంగా ఇష్టపడితే, వారిని జీవితాంతం రక్షించాలనే తపన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మోసం జరిగితే చాలా కోపం, అలాగే వారి ఎంత దగ్గర మనుషులైనా, ఇంకెందుకు సొంత తల్లిదండ్రులైనా అనుకోండి మాట, అంతటి వారినైనా గాని దూరం పెట్టగలిగే ఆలోచనే వీరికుంటుంది. వీరి మనస్తత్వం చాలా మొండిగా ఉండే మనస్తత్వం అని మనం చాలా సార్లు చెప్పుకున్నాం. అయితే వీరిలో గౌరవం అన్నది చాలా ముఖ్యమైనది. ఎవరు వీరిని అవమానిస్తే